బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర మొదటి వారాన్ని ఎక్సలెంట్ కలెక్షన్లతో పూర్తి చేసుకుంది. కాగా సినిమా మొదటి రోజు ఆడియన్స్ల అంచనాలను అందుకునే రేంజ్ టాక్ను సొంతం చేసుకోకపోయినా కూడా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ను మిక్స్డ్ టాక్ తోనే సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా టాలీవుడ్ లో బిగ్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసింది. 23 ఏళ్ల క్రితం ఆ సెంటిమెంట్ మొదలైంది. అదేంటంటే టాలీవుడ్ లో నెంబర్ 1 డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నటించే హీరో తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోవడం కష్టమేనని ఇప్పటి వరకు రుజువైంది. ఇదంతా మొదలైంది కూడా ఎన్టీఆర్ సినిమాతోనే. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన సుబ్బు మూవీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో మొదలైన ఈ ట్రెండ్ తర్వాత మళ్ళీ సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, సై మూవీ తర్వాత బంగారు బుల్లోడు, ఛత్రపతి తర్వాత పౌర్ణమి, విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్, యమదొంగ తర్వాత కంత్రి, మగధీర తర్వాత ఆరెంజ్, మర్యాద రామన్న తర్వాత అప్పల్ రాజు, ఈగ సినిమా తర్వాత ఎటో వెళ్లిపోయింది మనసు, బాహుబలి తర్వాత సాహో, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య ఇలా వరుస పెట్టి రాజమౌళి డైరెక్షన్ లో చేసిన హీరోలకు తర్వాత సినిమా కొన్ని సందర్భాలలో యావరేజ్ గా నిలిచినా ఎక్కువ ఫ్లాప్స్ గానే నిలిచాయి. ఒక్కటి కూడా హిట్ గీతను దాటలేదు. ఇలాంటి టైంలో ఆర్ఆర్ఆర్ లో నటించిన ఎన్టీఆర్ నుండి వచ్చిన దేవర మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను సోషల్ మీడియా అంతటా స్ప్రెడ్ అయ్యేలా చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు కలెక్షన్ల పరంగా దుమ్ము లేపినా మళ్ళీ రాజమౌళి కర్స్ నిజమవుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తన మాస్ పవర్ ను చూపెట్టి తను మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ను తానే ఇప్పుడు బ్రేక్ చేసి సంచలనం సృష్టించే రికార్డును నమోదు చేశాడు. రాజమౌళి మిత్ అనేది ఒక రేంజ్ లో పాపులర్ అవ్వగా ఆ మిత్ బ్రేకర్ గా నిలిచి ఎన్టీఆర్ ఎట్టకేరకు దీనికి ఎండ్ కార్డ్ వేశాడు. తన వల్ల మొదలైన అపకీర్తిని తానే బ్రేక్ చేయడం మామూలు విషయం కాదు. ఇక బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో దేవర మూవీ ఎలాంటి కలెక్షన్లతో రచ్చలేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.